కోర్ట్ నుంచి ఒక సింగిల్ నోటీస్ ఇయ్యాలి అన్న బ్యాంక్స్ కి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కంపన్సేషన్ వచ్చే వరకు నెలాఖరికి ఈఎంఐ వచ్చేస్తుంది. మిడిల్ క్లాస్ వాడు ఈఎంఐల గురించి సూసైడ్లు చేసుకునే కేసులు కూడా ఉంది. ఇంటి లోన్ అంటే కమ్సే కమ్ 70,000 60,000 అయితే ఉంటుంది. వాడు జాబ్ చేసుకొని లేనింటికి ఈఎంఐ కట్టుకొని టెన్షన్ పడే బదులు ఇల్లు కూల్చిర్రు అయిపోయింది ఆ సెకండరీ. కూల్చినందుకు కోర్టు నుంచి బ్యాంక్ కి ఒక నోటీస్, ఏదో లెటర్ ఫార్మల్ గా ఈయన ఈఎంఐ కట్టడు, ఈయన ఇల్లు ఇప్పుడు లేదని చెప్పి. దాని గురించి ఎందుకన్నా వాయిసెస్ వస్తలేవు ప్రతిపక్షాల పార్టీలో కూడా. బ్రదర్, నేను ఫస్ట్ టైం కేటీఆర్ దీన్ని చెప్పినా కదా, నా మనసు నా గుండెని దంపుకొని బీఆర్ఎస్ ఆఫీస్ కు పోయిన, కేటీఆర్ ను పర్సనల్ కలిసిన, ఎందుకు కూల్చొద్దు అనే డాక్యుమెంట్ కూడా ఇచ్చిన. తెలంగాణ వచ్చినాక మనం కొన్ని అడాప్ట్ చేసుకున్నాం, ఇవి గూలగొట్టద్దని. ఆ చట్టం యొక్క జీవో కాపీలు తీసుకొని ఇచ్చి, మీరు బీజేపీకి ఇచ్చిన, కాంగ్రెస్ వాళ్ళు మన ఈయనకి ఇచ్చిన, కేటీఆర్ స్వయంగా ఇచ్చిన 1 to 1 ఇచ్చి చెప్పి మీరు వాళ్లకు నష్టపరిహారం ఇప్పి అన్న దీని మీద చర్చ జరపండి, ఈ రూల్ ప్రకారం కూలగొట్టద్దని మాట్లాడతామని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. సరే, అది నడుస్తుంది. కానీ మీరు అన్నది కోర్టుల ఇది ప్రకారం అన్నారు కదా, కోర్టు గురించి ఎక్కువ జరుగుతుంది ఏందనేది నువ్వు ఎక్కువ అడిగినా నేను ఎక్కువ చెప్పినా ఇద్దరం జైలుకు పోతాం.